అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం ప్రతిరోజు మనమందరం కూడా దేవుడి గదిలో పూజ చేసినప్పుడు చేసే ఒక పొరపాటు గురించి తెలుసుకుందాం. పూజల్లో అగరబత్తులు వాడుతూనే ఉంటాం. కానీ ఆ అగరబత్తిని వెదురు పుల్లతో చేస్తారు. వెదురుని కాల్చడం శాస్త్ర విరుద్ధం. దీని వెనుకున్న కారణాన్ని అలాగే రహస్యాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా తెలుసుకోవాల్సింది అసలు మన వేదాల్లో అగరబత్తి ఉందా? మన వేదాల్లో ఎక్కడా కూడా అగరబత్తి అనే పదం లేదు. షోడశోపచార పూజలో ధూపమాగ్రాపయామి అని మాత్రమే ఉంది. అంటే కేవలం ధూపాన్ని మాత్రమే సమర్పించాలి. ప్రాచీన కాలంలో దశాంగం, గుగ్గిలం, సాంబ్రాణి అలాగే ఆవు నెయ్యితో మాత్రమే ధూపం వేసేవారు. కానీ ఇప్పుడు అగరబత్తికి వెదురు పుల్ల ఉంటుంది. సంస్కృతంలో వెదురుని వంశం అంటారు. అంటే లీనియేజ్. మన కుటుంబాన్ని కూడా వంశం అనే పిలుస్తాము. ధర్మశాస్త్రాల ప్రకారం వెదురుని కాల్చడం అంటే సాక్షాత్తు మన వంశాన్ని మనమే నాశనం చేసుకోవడం అని అంటుంది. ఇది వంశాభివృద్ధికి తీవ్ర ఆటంకమని పండితులు చెబుతున్నారు. ఒక మనిషి చనిపోయినప్పుడు పాడె కట్టడానికి మాత్రమే వెదురు వాడతారు. దీన్ని శ్మశానంలో కాల్చుతారు. శ్మశానంలో కాల్చే వెదురును దేవుడి గదిలో పూజకు వాడడం అపవిత్రం. అలాగే మీరు గమనిస్తే హోమాల్లో కూడా మామిడి, రావి వృక్షాల కొమ్ములను మాత్రమే సమిధలుగా వాడుతారు కానీ ఎక్కడా కూడా వెదురుని వాడరు. వెదురు చెట్టు భూమి మీద నుంచి సహజంగా సీసం అంటే లెడ్ మరియు ఇతర భారీ లోహాలను పీల్చుకుంటుంది. వెదురు పుల్లను కాల్చినప్పుడు ఈ సీసం కాలి లెడ్ ఆక్సైడ్ విషవాయువుగా మారి గాలిలో కలుస్తుంది. ఇది పీల్చడం వల్ల నాడీ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ఇది మనకి సైన్స్ చెప్పే విషయం. కాబట్టి వాణిజ్య అగరబత్తుల్లో బొగ్గు పొడి అంటే చార్కోల్ పౌడర్ మరియు డీఈపీ వంటి రసాయనాలు వాడుతారు. వీటి పొగ సిగరెట్ పొగ కంటే ప్రమాదకరం. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు, అలాగే తలనొప్పికి దారితీస్తుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే ఆయుర్వేదం ప్రకారం ధూపం అనేది గాలిని శుద్ధి చేస్తుంది కానీ కలుషితమైతే చేయదు. కేవలం మనం మన సౌలభ్యం అదే కన్వీనియన్స్ మరియు వాణిజ్య లాభాల కోసం చైనా వంటి దేశాల నుంచి పుల్లల అలవాటుకు మనం వచ్చాం కానీ ధూపం అంటే సాంబ్రాణి లేదా ముద్ద కర్పూరం అలాగే ఆవు నెయ్యి దీపం. కాబట్టి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా అగరబత్తులను వాడకండి. సాంబ్రాణి లేదా దశాంగాన్ని వాడండి. ఆన్‌లైన్‌లో ఇప్పుడు అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే కామెంట్ సెక్షన్‌లో కింద నేను ప్రొడక్ట్స్ ట్యాగ్ చేస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.